అందరికీ నమస్కారం. అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగాలకు సంబంధించిన అనేకమైన నోటిఫికేషన్ వెలువడుతున్నాయి. మరి అదేవిధంగా ఉద్యోగస్తులకు కానీ విద్యార్థులకు సంబంధించిన సైన్స్ ప్రయోగాలు కానీ ఈ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేయటం జరుగుతుంది. మరి ఈరోజు ఉద్యోగానికి సంబంధించిన ఒక అప్డేట్ అనేది వచ్చింది. అదేంటంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీఎస్ పోస్ట్ అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అనేది మనకి 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఇది కేటగిరైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ జనరల్ 1/19 ఫర్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్. దీనికి సంబంధించిన డేట్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇవి ముఖ్యమైన తారీఖులు ఏంటంటే ఇది డేట్ ఆఫ్ పబ్లికేషన్ అంటే ఆర్ఆర్బీకి సంబంధించిన పోస్టులన్నీ కూడా ఈ ఆర్ఆర్బీ వెబ్సైట్లో ఫిబ్రవరి 28వ తారీఖు అనేది పబ్లిష్ చేశారు. ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ మార్చి 1వ తారీఖు నుండి సాయంత్రం 4 గంటల నుంచి ఇది స్టార్ట్ అయింది. క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ మార్చి 31వ తారీఖుకి ఇది క్లోజ్ అవుతుంది. క్లోజింగ్ డేట్ అండ్ టైం ఫర్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ కానీ నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా ఏప్రిల్ 5వ తారీఖు వరకు మనం పే చేయొచ్చు. ఎస్బీఐ చలానా అయితే ఏప్రిల్ 5వ తారీఖు, పోస్ట్ ఆఫీస్ చలానా ఏప్రిల్ 5వ తారీఖు లోపు మనం పే చేయొచ్చు. ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఏప్రిల్ 12వ తారీఖు నాడు ఫైనల్ సబ్మిషన్కి లాస్ట్ డేట్ ఇది. మరి దీనిలో ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి అనేది టెంటేటివ్ షెడ్యూల్డ్ బిట్వీన్ జూన్ టు సెప్టెంబర్ 19 అంటే జూన్ సెప్టెంబర్ మధ్యలో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అమరావతి టీచర్.com జాబ్కి సంబంధించిన ఈ వెబ్సైట్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. మరి వేకెన్సీస్ ఏంటో చూద్దాం. అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ విత్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th అంటే 10+2 ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్. ఏజ్ అనేది 18 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఈ పోస్టులు ఏంటంటే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. దీనికి పే 19,900 ఉంటుంది. దీనికి అదనంగా మరి హెచ్ఆర్ఏ డిఏ ఇవన్నీ కూడా ఉంటాయి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4,319 పోస్టులు ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పే 19,900. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 760 పోస్టులు అనేవి ఉన్నాయి. మరి జూనియర్ టైమ్ కీపర్ సంబంధించిన పే 19,900 17 పోస్టులు ఉన్నాయి. ట్రైన్స్ క్లర్క్ 19,900 బేసిక్ పే, వేకెన్సీస్ 592 పోస్టులు ఉన్నాయి. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ దీనికి బేసిక్ పే 21,700 ఉంటుంది. మరి దీనికి అదనంగా పే డిఏ హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా ఉంటాయి. వేకెన్సీస్ 4,940 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 10,628 పోస్టులు అనేవి దీనికి సంబంధించిన అంటే అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th 10+2 లెవెల్లో వాళ్ళకి సంబంధించినవి. మరి గ్రాడ్యుయేట్ పోస్ట్ విత్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆఫ్ యూనివర్సిటీ డిగ్రీ అంటే డిగ్రీకి సంబంధించినవి 10+2+3 ఇట్స్ ఈక్వాలెంట్. ఏజ్ 18 నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ట్రాఫిక్ అసిస్టెంట్ 25,500 పే ఉంటుంది. వేకెన్సీస్ 88 ఉన్నాయి. గుడ్స్ గార్డ్ పే 29,200 బేసిక్ పే అది. వేకెన్సీస్ 5,748 పోస్టులు ఉన్నాయి. సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 29,200 బేసిక్ పే, 5,638 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 29,200 బేసిక్ పే, మరి వేకెన్సీస్ 2,873 ఖాళీలు ఉన్నాయి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 29,200 ఉన్నాయి. వేకెన్సీస్ 3,164 ఉన్నాయి. సీనియర్ టైమ్ కీపర్ బేసిక్ పే 29,200 వేకెన్సీస్ 14 ఉన్నాయి. కమర్షియల్ అప్రెంటిస్ 35,400 బేసిక్ పే, ఖాళీలు 259 ఉన్నాయి. సీనియర్
స్టేషన్ మాస్టర్ పే 35,400, ఖాళీలు 6,865 ఉన్నాయి. మొత్తం డిగ్రీకి సంబంధించినవి 24,649 పోస్టులు ఉన్నాయి. అంటే 12th స్టాండర్డ్ వాళ్ళకి ఉన్నాయి, మరి డిగ్రీకి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ amravati.teacher.com ఈ వెబ్సైట్లో ఇక్కడ ఆర్ఆర్బి జాబ్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది. అదేవిధంగా ఆర్ఆర్బి జాబ్స్ నోటిఫికేషన్ ఉంది, ఆర్ఆర్బి జాబ్స్ అఫీషియల్ వెబ్సైట్ ఉంది. మరి ఇవన్నీ కూడా ఎన్టీపీసీకి సంబంధించిన ఉద్యోగాలు ఇవి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఆర్ఆర్బి సికింద్రాబాద్ డివిజన్కి సంబంధించిన వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్లో మనకి ఇక్కడ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ CEN నెంబర్ 01/19 ఫర్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ NTPC. ఇక్కడ క్లిక్ ఫర్ అప్డేట్స్ అని ఉంటుంది. దానిలో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మార్చి 1 నుండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది బిగిన్ అయింది ఫర్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటే NTPC. ఇది మార్చి 31 తారీఖు వరకు ఉంటుంది. మరి అదేవిధంగా ఇక్కడ మార్చి 1 నోటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా చూడొచ్చు. ఫిబ్రవరి 23 ఇండికేటివ్ అడ్వర్టైజ్మెంట్ పబ్లిష్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో పబ్లిష్ అయినా చూడవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇక్కడ మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఉంది. ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన వెబ్సైట్ ఇది. ఓపెనింగ్ డేట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. మార్చి 1 ఆల్రెడీ స్టార్ట్ అయింది, క్లోజింగ్ డేటు మార్చి 31. ఈ విధంగా మొత్తం డేట్స్ అన్ని ఇచ్చారు. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, దీన్ని మనం క్లిక్ చేయాలి. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సెలెక్ట్ ఎనీ వన్ ఆర్ఆర్బి టు అప్లై అంటే వీటిల్లో మనకు సంబంధించింది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు సంబంధించింది ఇది సికింద్రాబాద్ రీజన్. ఈ సికింద్రాబాద్ రీజన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే సికింద్రాబాద్ రీజన్కి సంబంధించిన ఈ నోటిఫికేషన్ అనేది ఇక్కడ మనకు కనపడుతుంది. ఇది సెలెక్ట్ అంటే మన స్టాండర్డ్ని బట్టి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి 12th 10+2 ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్, లేదా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఇక్కడ డిగ్రీ కంప్లీట్ క్లిక్ చేయాలి. ఇది చూద్దాం. ఇక్కడ సెలెక్ట్ అన్రిజర్వ్డ్, SC, ST, OBC, నాన్ క్రిమిలేయర్, EWS వీటిల్లో అన్రిజర్వ్డ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇక్కడ ఆర్ యు ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్డ్ డిజేబిలిటీస్? నో అంటే ఆ డిజేబిలిటీ ఉన్నవాళ్ళు ఎస్ అనాలి, మిగతా వాళ్ళు నో. చెక్ అవైలబిలిటీ అంటే 12th స్టాండర్డ్ మీద ఏ పోస్టులు ఉన్నాయి అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు అన్నీ కూడా కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ SCR, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ SCR, అదేవిధంగా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ సంబంధించినవి ఇక్కడ అన్రిజర్వ్డ్ 17. ఈ విధంగా పోస్టులు కూడా ఇవ్వటం జరిగింది. మరి ఇక్కడ అప్లై అని ఉంటుంది, దీన్ని మనం క్లిక్ చేసి అప్లై చేయాలి. అప్లై చేస్తే దానికి సంబంధించిన ఒక ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన అప్లికేషన్ ఇది. ఇక్కడ OTP యాక్టివేషన్ అని ఉంది. ఇక్కడ మనం మొబైల్ ద్వారా, మన సెల్ ఫోన్ ద్వారా OTP యాక్టివేట్ చేసుకోవాలి. సెలెక్ట్ యువర్ ఆర్ఆర్బి టు యాక్టివేట్ త్రూ OTP. ఇక్కడ సికింద్రాబాద్ రీజన్ సంబంధించింది కాబట్టి ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ SCR, దీనిలో యువర్ రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి టైప్ చేయాలి. OTP రిసీవ్డ్ ఆన్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, OTP రిసీవ్డ్ ఆన్ యువర్ రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్. ఈ మొబైల్ నెంబర్ కూడా మనకి టైప్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది ఉంటుంది, టైప్ చేసి సబ్మిట్ అంటే మన మెయిల్ ఐడికి కానీ ఫోన్ నెంబర్కి కానీ ఒక రిజిస్ట్రేషన్ OTP అనేది వెలువడుతుంది. మరి ఆ విధంగా OTP రాగానే ఇంకా దీనికి సంబంధించిన ప్రాసెస్ మొత్తం కూడా ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజు అనేది ఇదేమో క్యాండిడేట్ లాగిన్ అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఇక్కడ లాగిన్ అవ్వాలి.
తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఉంది, మోడిఫై, దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే అది కూడా మోడిఫై చేసుకోవచ్చు. ఈ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి లాస్ట్ డేటు మార్చి 31వ తారీఖు లాస్ట్ డేటు రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి. అదేవిధంగా పేమెంట్కి ఏప్రిల్ 5వ తారీఖు పేమెంట్ చేయటానికి. తర్వాత అప్లికేషన్ ఫీ త్రూ SBI చలానా ఏప్రిల్ 5, క్లోజింగ్ డేట్ అండ్ టైం పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ పోస్ట్ ఆఫీస్లో ఏప్రిల్ 5, ఫైనల్ సబ్మిషన్ అనేది ఏప్రిల్ 14వ తారీఖు ఫైనల్ సబ్మిషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఇది RRBకి సంబంధించిన NTPC పోస్టులకు సంబంధించిన వివరణ అనేది. మరి మొత్తం వివరాలన్నీ కూడా ఇక్కడ అమరావతి టీచర్స్ లేటెస్ట్ జాబ్స్ అనే దానిలో ఉన్నాయి, చూస్తూనే ఉండండి. అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ మరియు అమరావతి టీచర్.com వెబ్సైట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.